సిట్ విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. హైదరాబాద్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బండి సంజయ్ అక్కడి నుంచి దిల్ కుషా గెస్ట్ హౌస్ కు పాదయాత్రగా వెళ్తున్నారు. కాసేపట్లో సిట్ విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరవనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఖైరతాబాద్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బండి సంజయ్ అక్కడి నుంచి దిల్ కుషా గెస్ట్ హౌస్ కు పాదయాత్రగా వెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆయన వాంగ్మూలం ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పాదయాత్రగా వెళ్తున్నారు కదా, సో అక్కడ మొత్తం కూడా చాలా క్రౌడ్ కూడా ఉంది వెనక చూస్తుంటే. సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మరికొద్దిసేపట్లోనే కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారానికి హాజరు కాబోతున్నాడు. సాక్షిగా తను వాంగ్మూలం ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా చేరుకోవడం జరిగింది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమారే స్వయంగా బండి సంజయ్ నుండి వాంగ్మూలాన్ని నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం దిల్ కుషా గెస్ట్ హౌస్ కు నేరుగా బండి సంజయ్ చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరికొద్దిసేపట్లో మరొక 10 నిమిషాల వ్యవధిలోనే ఖైరతాబాద్ లోని హనుమాన్ టెంపుల్ నుంచి నేరుగా వారి బీజేపీ కార్యకర్తలతోటి పాదయాత్రగా నేరుగా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడి నుంచి దాదాపు 2 నుంచి 3 గంటల పాటు బండి సంజయ్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే ప్రస్తుతం బీజేపీ ఒకే డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర పోలీసులతో విచారణ కాకుండా సిబిఐతో విచారణ జరిపించాలనేది ప్రధానంగా ఇప్పటికే బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, బండి సంజయ్ కూడా సిబిఐకు కేసును అప్పగించాలనేటువంటి డిమాండ్స్ కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇప్పటికే దిల్ కుషా గెస్ట్ హౌస్ కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తున్నాం భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలతో పాటు బండి సంజయ్ కూడా నడుచుకుంటూ ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి నేరుగా మనం చూస్తున్నటువంటి దిల్ కుషా గెస్ట్ హౌస్ వరకు నడుచుకుంటూ తను వస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే విచారణ ప్రారంభం కాబోతుంది. ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే నిన్న అధికారులు కూడా అంటే కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా హైదరాబాద్కు చేరుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను ఇప్పటికే అందజేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు బండి సంజయ్ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆధారాలన్నీ కూడా సిట్టు ముందు ఉంచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సిట్టు ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు. ఈ వాంగ్మూలంలో బండి సంజయ్ను కూడా ఒక సాక్షిగా పెట్టబోతున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర సహాయ మంత్రి హోదాలో మొదటిసారి బండి సంజయ్ విచారానికి హాజరు కాబోతున్నాడు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి మరింత ప్రియారిటీ పెరిగిందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కేసుకు సంబంధించినటువంటి సాక్షుల యొక్క వాంగ్మూలాలు ఒకెత్తైతే ఈరోజు హోం సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ వాంగ్మూలం మరొక ఎత్తుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ సార్లు ఫోన్ ట్యాపింగ్ జరిగింది బండి సంజయ్ నెంబరే అనేది ప్రస్తుతం ఒక కీలక ఆధారాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో సిబిఐతో విచారణ జరిపించాలని ఒకవైపు డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ కూడా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ అనేది మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మునుగోడు ఉప ఎన్నికల టార్గెట్గానే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటి అంశాన్ని ఒక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం అన్ని కోణాల్లో కూడా విచారించిన తర్వాత ప్రస్తుతం పోలీసులు కూడా ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు సేకరించడం జరిగింది. అందులో భాగంగానే బండి సంజయ్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఒకసారి పార్లమెంటు సమావేశాలు ఉన్నందువల్ల వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేకపోయారు. మరోసారి అయితే మాత్రం తన వ్యక్తిగత కారణాలతోటి విచారణకు హాజరు కాలేనంటూ కూడా సిట్ అధికారులు చెప్పినటువంటి సందర్భం ఉంది. దీంతో ఈరోజు మరికొద్ది సేపట్లోనే సిట్ విచారణకు బండి సంజయ్ హాజరు కాబోతున్నాడు. ఈ విచారణకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర హోంశాఖ అధికారులు ఇచ్చినటువంటి కొంత సమాచారంతో పాటు తాను వ్యక్తిగతంగా సేకరించినటువంటి మరికొన్ని ఆధారాలను కూడా సిట్ ముందు ఉంచబోతున్నారు. సిట్ అయితే మాత్రం దాదాపు 2 గంటల పాటు విచారణ జరిపి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన తర్వాత బండి సంజయ్ కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మునుగోడు ఎన్నికల టార్గెట్గా చేసుకొని గతంలో బండి సంజయ్ ఫోన్ నెంబర్ను ట్యాప్ చేయడంతో పాటు ముఖ్యంగా
స్వయంగా ఎవరెవరితో మాట్లాడుతున్నాడు అనేటువంటి అంశాలు ప్రతి మూమెంట్ను కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాప్కు పాల్పడింది అనేటువంటి అంశాన్ని గతంలో కూడా బండి సంజయ్ మాట్లాడినటువంటి సందర్భం, స్వయంగా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం బండి సంజయ్ను కూడా సాక్షిగా పెట్టబోతున్నారు. అతని వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత అతను ఇచ్చేటువంటి ఆధారాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటికే కేంద్ర హోంశాఖ అధికారులు ఇచ్చినటువంటి కొంత సమాచారంతో పాటు అతని దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కూడా ప్రస్తుతం అధికారులకు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఈ కేసులో స్వయంగా అతనే వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అతను కూడా ఇప్పటికే గెస్ట్ హౌస్కు దిల్కుషా గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే నా వెనుక చూస్తున్నాం, ఇప్పటికే చాలా మంది బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బండి సంజయ్తో పాటు వారు హనుమాన్ దేవాలయంలో పూజల అనంతరం నేరుగా నడుచుకుంటూ దిల్కుషా గెస్ట్ హౌస్ కూడా వస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరొక 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే దిల్కుషా గెస్ట్ హౌస్ చేరుకున్న తర్వాత ఆ విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.